వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ఈరోజు డిఎస్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. డిఎస్సి 2026 నోటిఫికేషను అక్టోబర్లో ఇస్తానని తెలియజేయడం జరిగింది స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే ఎగ్జామినేషను డిసెంబరు 2026లో ఎగ్జామినేషన్ డేట్ ఉంటుంది. కాబట్టి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. అంత టైం లేదు. చూడండి, నోటిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్ 26. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుంది. డిఎస్ ఎగ్జామినేషన్ 2 గంటల 30 నిమిషాలు, అంటే ఎంతండి, 150 నిమిషాలు. అలాగే ఇది సిబిటి. అందువల్ల బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు కంప్యూటర్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే విషయం ఏంటంటే, క్వశ్చన్ పేపరు మనం 2025 చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 16 క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్స్ వస్తున్నాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది 8 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. అట్లాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ 16 క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి. అలాగే లాంగ్వేజ్ 1, అంటే తెలుగు అయితే తెలుగు, ఎవరైతే వాళ్ళు. లాంగ్వేజ్ 1లో 24 క్వశ్చన్స్ వస్తాయి, 12 మార్క్స్ వస్తాయి. ఇవి 12 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 24 క్వశ్చన్లు వస్తే 12 మార్కులు. అలాగే మ్యాథమెటిక్స్ అండి, సేమ్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ కలిపి 160 క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి 160 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎన్ని మార్కులు అండి? 80 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 24 క్వశ్చన్స్, అంటే ఇందులో 24 క్వశ్చన్స్ అంటే ఏముంటుంది, ఇందులో కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ కూడా ఉంటుంది అండి. అలాగే ఇంగ్లీష్ కూడా అంతే, కంటెంట్, మెథడాలజీ. ప్రతిదానికి కూడా కంటెంట్, మెథడాలజీ ఉంటుంది. అందువల్ల కంపల్సరీ మనం ఈ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఎట్లాగా చదవాలంటే, ఇప్పుడు ప్రతిదాన్ని ఇందులో డిఎస్సిలో ప్రతి అరమార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అరమార్కు తక్కువ రావటం వల్ల ఎంతోమంది జాబ్ను వచ్చేటువంటి అర్హత కోల్పోయారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు ప్రతి అరమార్కును కూడా గెయిన్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఒక్క అరమార్కును కూడా వదిలిపెట్టకుండా రాయటానికి ప్లాన్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు. అయితే చదివే విధానం కూడా ఇక్కడ మీకు చెప్పాను. ఎలా మటుకు అలాగే చదవకూడదు, ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారంగా చదవలసి ఉంటుంది. అందువల్ల ఈ యొక్క డిఎస్సిలో ప్రతి అరమార్కు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం ఫస్ట్ ఈరోజు జనరల్ నాలెడ్జ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం చదవాలనే దాన్ని మనం చూద్దాము. జనరల్ నాలెడ్జ్ సంబంధించి 16 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 16 క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఉంటాయి. అంటే మనం వీటిని ఇందులో ఒక్క అరమార్క్ కూడా పోగొట్టుకోవడం. చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే 8 మార్కులు అంటే తక్కువ అంచనా ఏం కాదండి. మనకి కనీసం అరమార్క్ అంటేనే ఇది చాలా ఇంపార్టెంట్. జాబ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క అరమార్క్ పోయిందంటే జాబ్ పోయినట్టే లెక్క. అందువల్ల చాలామంది ఈజీగా ఉంటాయి, ప్లస్ వీటిని చదవరు. ఎంతసేపును కంటెంట్ ఒకటే తప్ప, లేకపోతే మెథడాలజీ చూద్దామా, సైకాలజీ చూద్దాం అంటారు తప్ప ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అసలు చాలామందికి ఎక్కువ. మనం వీటిని మనం చూసినట్లయితే కొంచెం టఫ్గానే ఇవ్వడం జరిగింది ప్రీవియస్ పేపర్లో. అయితే అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒక్క పాయింట్ కూడా, అంటే ఒక్క అరమార్క్ కూడా పోవటానికి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి పాయింట్ని మనం గెయిన్ చేసుకోవాలి తప్ప నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే మీకు ఏ విధంగా చదవాలి,
ఫస్ట్ ఏ ఏ టాపిక్స్కి మనం ప్రయారిటీ ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ప్రీవియస్ పేపర్లు ఇచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అండి, జీకేలో ఉన్నటువంటి టాపిక్ ఇచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాం. చూడండి, అక్కడ ఏముంది, రాష్ట్రపతులు వారి ప్రాధాన్యతల గురించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. అంటే ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఎవరు అంటే ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్లో చూడండి, కిందలకి ఇచ్చాడు. 1 1 2 3 4 ఇట్లా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 విషయాలు తెలిస్తేనే కానీ మీరు ఇక్కడ ఆన్సర్ రాయలేరు. చూసారండి, అంటే ఎంత జాగ్రత్త చదవాలో అర్థం చేసుకోండి. అంటే ఇదివరకు అయితే ఒక ప్రశ్న ఇచ్చి దాన్ని ఒకటే జవాబు ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా 4 ఇచ్చాడు, 4 ఏదో తెలిస్తే తప్ప మీరు ఆన్సర్ అనేది పెట్టలేరు. అలాగే చూడండి, చూసారా, ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఎవరు, అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి రాష్ట్రపతి, అలాగే పదవిలో ఉండగానే మరణించిన తొలి రాష్ట్రపతి, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తొలి రాష్ట్రపతి, ఇవన్నీ ఇచ్చి వీటిని మ్యాచ్ చేయమన్నాడు. సరైన ప్రాధాన్య క్రమం రాయండి అన్నాడు. అంటే ఈ విధంగా మనం వీటిని మొత్తం చదివితేనే కానీ అర్థం కాదు. అట్లాగే వేరే ఇంకో ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, శరావతి నదిపై గల జలపాతం ఏది అంటే దూద్సాగర్ జలపాతం, కుంచికల్ జలపాతం, డుడుమా జలపాతం, జోగు జలపాతం. అంటే ఇవన్నీ కూడా మన ఏంటి, నదుల గురించి, వాటిపైన ఉన్నటువంటి జలపాతాలు, ఆనకట్టల గురించి కూడా మనం తెలుసుకోవాలని ఇక్కడ అర్థమవుతుంది. అంటే వాటి గురించి కూడా మనం చదవాలి. అలాగే వేరే ప్రశ్న చూద్దాం. చూడండి, అవార్డులు మరియు వాటి గ్రహీతలకు సంబంధించి సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి. చూడండి, ద్రోణాచార్య, జ్ఞానపీఠు, భారతరత్న, పద్మవిభూషణ్ ఇట్లా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి గ్రహీతలు ఎవరు అంటే ఇవన్నీ కూడా అవార్డుల గురించి మనం వాటిని గ్రహీతల గురించి చదవాలి. అలాగే అవార్డులు అంటే జ్ఞానపీఠ అవార్డు ఎందులో ఇస్తారు, భారతరత్న దేనికి ఇస్తారు, పద్మవిభూషణ్ దేనికి ఇస్తారు, ద్రోణాచార్య దేనికి ఇస్తారు, ఇవన్నీ కూడా మనం చదవలసి ఉన్నది. అట్లాగే ఇంకొక ప్రశ్న చూద్దాం. అమెరికన్ చెస్ గ్రాండ్ మాస్టర్ రాసెట్ జియార్డినోవ్ను ఓడించిన అత్యంత పిన్న వయస్సు భారత చెస్ క్రీడాకారుడు ఎవరు అన్నాడు. చూసారా, అంటే క్రీడల గురించి, అంటే గేమ్స్ గురించి, స్పోర్ట్స్ గురించి అడుగుతున్నాడు. అంటే ఏ ఒక్క టాపిక్ను వదిలిపెట్టకూడదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అన్ని టాపిక్ నుంచి కూడా, అంటే జనరల్గా ప్రతి టాపిక్ నుంచి కూడా వాడు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డిఎస్సిలో సిలబస్లో అన్నిటికీ సిలబస్ ఇచ్చాడు. కాబట్టి ఎవరు ఇచ్చాడు కానీ ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి మాత్రం ఇక్కడ సిలబస్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి మాత్రం సిలబస్ ఇవ్వలేదు. ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు, లిమిటెడ్ లేదు. కానీ అన్నిటికీ ఉంది అండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ సైకాలజీ కానీ ఇవన్నిటికి సిలబస్ ఉంది, కానీ దీనికి మాత్రం సిలబస్ లేదు. కాబట్టి మనం ప్రీవియస్ పేపర్స్ని బట్టి ఎలా చదవాలి, ఏ టాపిక్కి మనం ప్రయారిటీ ఇవ్వాలనేది మీకు ఇప్పుడు దీని గురించి స్టడీ చేసి మీకు ఏ సబ్జెక్టులకి లేకపోతే ఏ టాపిక్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, మనకి టాపిక్ వచ్చేసరికి అంటే మీరు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ జీకే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జ్కి అండి, అలాగే ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జ్కి, అలాగే కరెంట్ అఫైర్స్, ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి హై ప్రయారిటీ ఇవ్వాలి, వెరీ హై ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్కి ప్లస్ కరెంట్ అఫైర్స్కి హై ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఇండియన్ పాలిటీ కూడా నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే నేషనల్ కరెంట్ అఫైర్స్ అని చూసాం కదా ఇందాక, అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి ఏంటి అన్నీ చూస్తే అవన్నిటి కూడా వెరీ హై ప్రయారిటీ ఇవ్వాలి. అంటే 3 కూడా కంపల్సరీ హై ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ, అలాగే జనరల్ సైన్స్, ఇవన్నిటికి హై ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే ఎకనామీ, ఎన్విరాన్మెంట్ గురించి మీడియం నుంచి హై ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఇవి ఇంచుమించుగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లాగా ఉన్నాయో చూసి
వాటి తయారు చేసినండి ఇవన్నీ కూడా. అంటే ఎక్కువగా వీటి నుంచే అడగడం జరిగింది కాబట్టి వీటికి హై ప్రయారిటీ ఇచ్చి చదవాలి మీరు. అండి అర్థమైంది కదా! తర్వాత నెక్స్ట్ అవార్డ్స్, స్పోర్ట్స్. స్పోర్ట్స్ దీని గురించి కూడా అడిగాడు కదండీ! అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇంటర్నేషనల్ అంతా తక్కువగా ఉంటాయి. నేషనల్‌లో గాని లేతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అవి చూసుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీడియంగా చూసుకోవాలి. ఇంపార్టెంట్ డేస్ చాలా సార్లు అది కూడా అడిగాడు మీకు. అంటే మనం జూన్ 22 తారీఖుని దేన్ని జరుపుకుంటాం. ఇట్లాగా మీకు నెక్స్ట్ ప్రీవియస్ క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లనేషను ఇస్తాను. ఎలా చదవాలి ఏంటనేది. ప్రస్తుతం మనం జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి చూస్తున్నాం కాబట్టి, ఈ టాపిక్‌లో ఫస్టు మీరు ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలివి. అందువల్ల వీటికి బాగా ప్రయారిటీ ఇవ్వండి. అంతేగాని మనం ఏది మట్టుకు అది చదవటం వల్ల మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి 8 మార్క్స్ కోసం స్మార్ట్ స్ట్రాటజీ అంటే జీకే మొత్తం అంతా చదవటానికి ప్రయత్నం చేయకూడదు మీరు. ఎప్పుడు కూడా మొత్తం అంతా చదివారంటే మన వల్ల అవ్వదు. ఎందుకంటే అది ఏ టాపిక్ ఎలా చెప్తున్నాడని తెలీదు గానీ, ఒక ప్లాను ప్రీవియస్ పేపర్స్‌లో ఎట్లాగిచ్చాడు అనే దాన్ని బట్టి చూసుకొని మనం ప్రయారిటీ ఇచ్చి చదువుకున్నట్లయితే, మనం అర మార్కును కూడా పోగొట్టుకోవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి అర మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డీఎస్సీ సెలెక్ట్ అవ్వాలంటే ప్రతి అర మార్కు ఇంపార్టెంటే. చాలామంది వీటిల్లోనే జీకేలోను, కరెంట్ అఫైర్స్‌లోనే నెగ్లెక్ట్ చేసి పాడు చేసుకుంటారు. కనీసం 8 మార్క్స్‌కి కనీసం 1 ఆర్ 2 మార్క్స్ కూడా తెచ్చుకోలేరు. ఎందుకంటే అది నెగ్లిజెన్స్ కింద లెక్కొస్తది. అందువల్ల మీకు దీని ముందు ప్రీవియస్ వీడియోలో మీకు ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం కేటాయించి చదవాలనే దాన్ని చక్కగా ప్లాన్‌గా మీకు చెప్పాను. అలా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు ఈ టాపిక్‌లో చూస్తే ఏపీ జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ చూడండి. అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్ చూడండి. అలాగే ఇండియన్ పాలిటీ చూడండి. తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ ఇవ్వండి. అలాగే చూడండి సైన్స్, అలాగే ఎకనామీ, ఎన్విరాన్మెంట్, అవార్డ్స్, స్పోర్ట్స్. ఇలా చేస్తే 8 మార్కుల సెక్షన్‌లో మాక్సిమం స్కోరింగ్ మీరు పొటెన్షియల్ పొందుతారు. అర్థమైందండి మీకు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2025 అఫీషియల్ సిలబస్‌లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు బ్రాడ్ హెడ్డింగ్ మాత్రమే ఇచ్చారు. అంటే ఎలాగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చి 8 మార్కులని ఇచ్చేసారు తప్ప, దానికి సిలబస్ అనేది ఏది కేటాయించలేదు. అలాగే చాప్టర్ వైజ్ క్వెషన్స్ డిస్ట్రిబ్యూషన్ నోటిఫికేషన్ నిర్దిష్టంగా ఇవ్వలేదు. అంటే చాప్టర్స్ ఏముంటాయి అనే దాన్ని ఏమీ ఇవ్వలేదు. అంటే అందువల్ల ఈ మేము పైన ఇచ్చిన ప్రియారిటీ లిస్ట్ మాత్రం అఫీషియల్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మాత్రం కాదు. ఇది అఫీషియల్‌గా పేపర్స్ మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇమ్మని కాదు గానీ, నేను దాన్ని బట్టి చూడండి. అంటే 2020 సిలబస్ ప్లస్ అవైలబుల్ 2020 ఎస్జిటి ప్రీవియస్ క్వెషన్స్ పేపర్స్‌లో కనిపించే ఏరియాస్‌ని బట్టి 2026లో ఎలా ప్రిపరేషన్ చేయాలనేది ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఆటిలికి ప్రయారిటీ ఇచ్చి చదువుకున్నట్లయితే బెటర్ అని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు పైన మేము ఇచ్చినటువంటి ఆ లిస్ట్‌లో ఖచ్చితంగా అలాగ చదవాలని అయితే ఏమీ కాదు. కానీ ప్రీవియస్ క్వెషన్స్ పేపర్స్ 2020 సిలబస్‌ని బట్టి మాత్రం ఇవన్నీ వాడు అలా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి, మనం అలా చదివినట్లయితే మనం ఎక్కువ మార్కులు మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయటానికి అవకాశం ఉంది. అంటే 8 మార్కులకి ఇంచుమించుగా మనం వాటిల్ని మనం గెయిన్ చేయొచ్చు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఏ ప్రశ్నలు ఎలా ఇస్తున్నాడనేది తెలుసుకొని 2, 3 ప్రీవియస్ పేపర్స్ కూడా చేయండి బాగా మీరు. చేసినట్లయితే ఎట్లా ఇస్తున్నాడో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు మన కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో వచ్చేటువంటి మార్క్స్‌ను అర మార్క్ కూడా పోగొట్టుకోకుండా మీరు వాటిల్ని గ్యాదర్ చేసుకోగలుగుతారు. అంతేగాని దీన్ని మాత్రం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇదేంటంటే చాలా అసల సెలక్షన్‌లో ఫస్ట్ ప్రయారిటీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్సే. డీఎస్సీలో సెలెక్ట్ అవ్వాలంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందరూ కూడా ఇందులోనే మార్కులు పోగొట్టుకుంటారు కాబట్టి అన్ని తప్పులే పడతారు. అందువల్ల మీరు ఇప్పటి నుంచి దీనికి మంచి ప్రయారిటీ ఇవ్వాలి. అందుగురించి దీన్ని ఫస్ట్ ఈ టాపిక్ సెలెక్ట్ చేశాను. దీని గురించి మీకు ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఎట్లాగా ఇచ్చాడు వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ప్రస్తుతం కూడా కరెంట్ అఫైర్స్ గాని, జీకే ఎలా వస్తాయి ఇంపార్టెంట్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా